ఏపీలో మ్యాక్సిమం ఎవరితో మాట్లాడినా కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటది? బాబు పాలన నచ్చలేదు. అదేంటి వాళ్ళ అనుకూల మీడియా అంత గుణంగా వండి వార్తలన్నీ కూడా వండి వారుస్తురు కదా, ఇదేంటి అనే దాంట్లో ఉన్నారా? ఎస్. ఎందుకంటే వీళ్ళు ఒక విపరీతమైన అజంప్షన్స్ని క్రియేట్ చేసిరు ఏపీ ప్రజలకి. మేము వస్తే అంటే అంటే పట్టపగలే చుక్కలు చూపించడం, అరచేతిలో స్వర్గాలు చూపించడం, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఆ టైపులో విపరీతమైన ఒక హైప్ని క్రియేట్ చేసిరు. వాళ్ళు కూడా ఇదే వాస్తవమేమో అనుకున్నారు. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా అంటే ఒక సంవత్సరంలోనే అన్ని తేట తెల్లమైపోయినాయి. ఇంకా ఏమీ లేదు. ఆల్రెడీ కంపారిజన్ స్టార్ట్ అయింది. గత ప్రభుత్వము, ఇప్పుడు ప్రభుత్వము. సో పాలన విషయంలో, పాలనలో ఏ రకమైన లోపాలు ఉన్నాయి, ఒక ఫెయిల్యూర్ వ్యవస్థకు ఎట్లా దారి తీసిందనేసి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు కావచ్చు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు కూడా చూసినాం. మనం గతంలోనే వాళ్ళకు అనుకూలమైన పత్రికలోనే చూసినాం కదా, తాటికాయంత అక్షరాలతోటి ఒక 70 మంది ఎమ్మెల్యేలు బాబు చెప్తేనే వింటలేరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాజ్యం వెళ్తున్నారు. సో వాళ్ళ కాన్స్టిట్యున్సీలే వాళ్ళకు ఏమంటారు, ఒక రాజులు పాలించినట్టుగా, అదే రాజశాసనం అన్నట్టుగా, వాళ్ళయ్యే సామ్రాజ్యాలు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి, నేను చెప్తే వింటలేరని చెప్పి వాళ్ళని ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పచెప్పిండ్రు. ఈ వార్తల్ని తాటికాయంత అక్షరాలలో వాళ్ళ అనుకూల పత్రికల్లోనే వచ్చినాయి. అంటే పరిపాలన గాడి దప్పుతుంది అనే విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడే వెల్లడించిన అంశాలని మనం చూసినాము. సో ఇప్పుడు చూస్తే డిప్యూటీ సీఎం కూడా మాట్లాడుతున్నారు. ఈ ఎమ్మెల్యేలు అంటే జనసేన ఎమ్మెల్యేలు అండ్ టీడీపీ ఎమ్మెల్యేలు కలిపి విశాఖపట్నంలోని భూదందాలు ఎట్లా చేస్తారు, భూ కబ్జాలు ఎట్లా చేస్తారు అనే మాటలు కూడా మనం విన్నాం. అసలు ఎందుకు వచ్చింది పరిస్థితి అంటే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచిండ్రు. ఏపీ ప్రజలు ఆ రకంగానే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయిండు, జగన్మోహన్ రెడ్డి ఇంత తప్పు చేసిండు, జగన్మోహన్ రెడ్డి అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని మొత్తము ఒక వ్యతిరేక ప్రచారం చేసి, ఇగో అట్లా కాదు మేము ఇట్లా చేస్తామని చెప్పారు. ఇక మరి ఈవీఎంల మహత్యమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకతను మొత్తానికైతే 164 తెచ్చిపెట్టినాయి. ఈ 164 సీట్లు రాగానే నిజంగానే ఇక మాది కూటమి కాబట్టి మేము ఎప్పటికీ ఇక్కడే పాతుకుపోతాం, మాది పర్మనెంట్ సీట్ అన్నట్టుగా ఈ బిహేవ్ చేస్తున్న విధానమే కొంప ముంచుతుందా? పాలన గాడి తప్పిందా? వచ్చిన తర్వాత ప్రజలకు అవసరమైన విషయాల గురించి కంటే కూడా అక్కర్లేని విషయాల మీద, అంటే ఎంతసేపు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బురద ఎలా చల్లాలనే దాని మీద, సో ఆఖరికి టీటీడీ లడ్డు నుంచి మొదలు పెడితే లిక్కర్ దందాల వరకు మొదలు పెడితే, అంటే ఇవన్నీ కూడా బౌన్స్ అంటే మిస్ఫైర్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పీపీపీ విధానము, ఈ మెడికల్ కాలేజీల విషయం కావచ్చు, అన్నీ కూడా ఎటు తిప్పి కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికే చుట్టాలే, ఇంక్లూడింగ్ రిషికొండ. చెప్పాలంటే చాంతాడంత లిస్ట్ ఉంది ఒక విధంగా చెప్పాలంటే. అంటే 11 సీట్లే వచ్చింది, ఇక వైసీపీ భూస్థాపితమైంది అనుకుంటేనే అసలు పొద్దున్న లేస్తే నాకు తెలిసి 24 గంటలలో మరి నిజంగానే వాళ్ళు నిద్రపోకుండా ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణే చేస్తున్నారా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎస్ అనే చెప్పాలి. అసలు పాలన మొత్తం గాలి కొదిలేసి జగన్మోహన్ రెడ్డిని ఎట్లా బ్లేమ్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా పోతే ప్రజలు ఎందుకు వస్తున్నారు, ఆ జనాన్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే పోలీసుల మీద క్లాసులు బీకాలి, జనం రాకుండా అడ్డుకోవాలి, ఆయనకి పబ్లిసిటీ రాకుండా అడ్డుకోవాలి. మరి ఈ పీపీపీ విషయంలో ఏదైతే పిచ్చోలైపోయారని చెప్పాలి కూటమిలు. ఎందుకనంటే 1 కోటి సంతకాల సేకరణ విషయంలో కూడా ఆయన పోయి గవర్నర్కి అందించిన విషయాన్ని కూడా తట్టుకోలేక దాని మీద కూడా ట్రోల్ చేసుకుంటూ ఇదే కాలం అంతా ఇదేలా గడుపుతున్నారు. మాకు అంటే ఈ బాబు పాలన ఫెయిల్యూర్ అనే అంశాల మీద గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న ధీమా ఏంటంటే మాకు మీడియా ఉంది, మాకు బాజా భజంత్రలు మోగించే మీడియా, వేళ్ళలోకి లెక్క పెట్టలేనన్ని మీడియా సంస్థలు మాకున్నాయి, దాంతో 100 సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి, మేము నడిపిస్తున్నాము, దాని తర్వాత అధికారులు మా చెప్పు చేతుల్లో ఉన్నారు. సో ఇట్లా ఏమైందనంటే అందులో కూటమి ఇక మాకు తిరిగే లేదు. సో ఈ భ్రమలల్లో ఉండి రాజధాని విషయంలో ఎంత హోప్స్ పెట్టుకున్నారు రాజధాని రైతులు. దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వీళ్ళు చేతులు ఎత్తేసిన వైనం చూస్తుంటే మళ్ళీ జేఏసీలుగా ఏర్పడి తిరగబడుతున్న వైనం చూసినాము. రాజధాని అసలు అవుతుందా లేదా, ఇవన్నీ కూడా ఏవేవైతే గట్టిగా నమ్మకాలు పెట్టుకున్నారో ఆ నమ్మకాలు సన్నగిలుతున్న తరుణంలో
ఒక వ్యతిరేకత మూట కట్టుకున్న వైనం కనిపిస్తుంది. పాలన ఏ రకంగా ఫెయిల్యూర్స్ అవుతున్నామని వీళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతున్న మాటలు, ఇటు బాబు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు కూడా ప్రజలు ఆలోచిస్తారు అసలు ఏమైంది వీళ్ళకి, ఏమని చెప్పిరు, ఏమని వచ్చిరు. పొద్దున్న లేస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి అనే నామ స్మరణ తప్ప, జపం తక్క ఇంకా ఏమీ చేయలేకపోతున్నారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి 2 గంటల ప్రెస్ మీట్ పెట్టిండా, లేకపోతే గంట ప్రెస్ మీట్ పెట్టిండా, లేకపోతే 10 నిమిషాలు పెట్టిండా, లేకపోతే రాజ్భవన్ దగ్గర పెట్టిండా, లేకపోతే ఆయన తాడేపల్లి ఆఫీస్లో పెట్టుకున్నాడా, లేకపోతే ఇంకో చోట రైతుల దగ్గర పెట్టుకున్నారా. ఇవన్నీ కూడా అంటే ఈయన ఎక్కడ పోయి ప్రెస్ మీట్లు పెట్టినా, లేకపోతే ఎంతసేపు ప్రెస్ మీట్లు పెట్టినా వాటిని బిట్లుగా కట్ చేసి ఎట్లా ట్రోల్ చేయాలనే దాని మీద బిజీగా ఉన్నారు తప్ప, అసలు ప్రజలకు మనం ఏ హామీలు ఇచ్చినామో మనము దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలన్న విషయాన్ని మర్చిపోయి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి చుట్టూతనే రాజకీయం నడుపుతున్నారు. ఇక ఇది వేస్ట్ పాలన, వీళ్ళతో అవ్వదు అనేసి ఈరోజు ప్రజలు కంపారిజన్ చేసుకొని కొడుతున్న వైనం కనిపిస్తుంది ఈరోజు ఏపీలో. దీనంతటికీ కూడా పాలన ఎందుకు నచ్చలేదు అని అంటే, ఫస్ట్ పాలన నచ్చిందని వేసినరా, లేకపోతే ఈవీఎంలు వేసినాయా, ఈ 2 విషయాలు కాసేపు పక్కన పెడితే ఏది ఏమైనా 164 అయితే వచ్చినాయి, ఇక్కడ 11 వచ్చినాయి. ఎగతాళి చేసిరు, చెట్ అయిపోయింది ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి పనిని. కానీ అయిపోయిందని మాత్రం బయటికి చెప్తుంటారు, కానీ చేసే పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని, అంటే జగన్మోహన్ రెడ్డి ఇక తోపు, అసలు మేమేం చేయలేము అనే కాడికి వచ్చింది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో. వాళ్ళు కూడా వీళ్ళని అష్టదిగ్బంధనం చేసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడైతే ఏవైతే నిర్లక్ష్యపరిచినో, గిట్టుబాటు ధర ఎక్కడ పోయిందో తెలియదు, రైతుల పరిస్థితి గాలికి పోయింది. ఒక సెక్టార్ కాదు, అన్ని సెక్టార్స్ అన్నీ కూడా నిర్వీర్యం అవడంతో ఈరోజు ఆ సమస్యల్ని ఎత్తి చూపిస్తున్న వైనంలో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఎట్లా కట్టడి చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప, అసలు అక్కడ ఆయన్ని పక్కన పెట్టి ఆయన నామజపం వదిలిపెట్టేసి కనీసం ప్రజల కోసము, ప్రజల అవసరాల కోసము, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆలోచించుంటే ఈరోజు చంద్రబాబు పాలన నచ్చలేదు అనే టాపిక్ రాదు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళ చేతుల ద్వారా వీళ్ళ చేసుకున్నట్టుగా ఉంది తప్ప, ఎక్కడ కూడా ఎవరో తెచ్చి వీళ్ళకు అంటిస్తున్నట్టుగా లేదు కదా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే. సో ఒక అడ్వైజ్ ఏంటంటే, ఈరోజు ఏపీ ప్రజలే చెప్తున్నారు, ముందు వీళ్ళు మానాల్సింది, ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన పని ఏకైక పని, ఆ ఒక్క పనే 1000 పనులతో సమానం అవుతుంది. ఎంతసేపు ఋషికొండ నది చేసిరు, సింపుల్ థింగ్. ఋషికొండ గురించి ఈరోజు జ్యోతిల వార్త రాపిస్తారు. ఇంకోటి, ఎవరైనా కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి భవనాలు కట్టిస్తే సొంత భవనాలు ఎట్లాగైతే ఇక్కడ కూడా అదే పని చేసిరు కదా. ప్రగతి భవన్లో చాలా అద్భుతంగా కట్టుకున్నాడు, విలాసవంతంగా కట్టుకున్నాడు, అదో ప్యాలెస్ ప్రజలకు దూరంగా ఉంది అంటే కడుతున్నప్పుడు సీక్రెట్గా కడతారా? కట్టడం అంటే రోజు పబ్లిక్ ఆఫ్ షాప్ చేసి కడుతుంటారా? చాలా సిల్లీగా మాట్లాడుతుంటారు తెలుసా. అసలు ఈరోజు ప్రగతి భవన్లో ఎవరు ఉంటున్నారు? ఈరోజు డిప్యూటీ సీఎం ఉంటున్నారు, మంత్రి సీతక్క ఉంటుంది కదా. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఏ భవనాలు కట్టినా కూడా, ఏ కొండ మీద కట్టినా, బండ మీద కట్టినా అవి ప్రభుత్వానివే అవుతాయి తప్ప ప్రైవేట్కి ఎట్లా అవుతుంది? అది జగన్మోహన్ రెడ్డికి ఎట్లా అవుతుంది? ఎవరు పదవి శాశ్వతమని నమ్ముతారు? ఎవరు కూడా 5 ఏళ్ల తర్వాత రాజెవడో రంగడెవరో అన్నట్టుగా ఉంటుంది. ఆయననే గెలుస్తాడనుకొని వాళ్ళ సొంతం కోసం రిషికొండ మీద కట్టుకున్నారు అనేసి ఆ బదనాం చేసుడు మాటలు ఆపితే, ఎందుకంటే జనాలు ఇలా పిచ్చోళ్ళు గారు. అట్లనే చేశారు తెలంగాణలో కూడా. అందులో బంగారు బాత్రూమ్లు ఉన్నాయి, బంగారు కమోడ్లు ఉన్నాయి, బంగారు ప్లేట్లు ఉన్నాయి, బంగారు కుర్చీలు ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఉంది. మరి అవన్నీ ఉంటే ఈరోజు ఎందుకు డిప్యూటీ సీఎం బయట పెడతలేడు? అక్కడైనా అదే వర్తిస్తుంది, ఇక్కడైనా అదే వర్తిస్తుంది. కానీ ఇంకా కూడా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు నమ్మకనే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎట్లా చూస్తారంటే పిచ్చోళ్ళ మాదిరి చూస్తారు. ఏంది వీళ్ళు ఏం మాట్లాడుతారు అనేసి. సేమ్ ఏపీలో కూడా అదే విధంగా రిషికొండ పైన రాజకీయం కూడా అదే రకంగా నడుస్తుంది. ఒక అడ్వైజ్ ఏంటంటే వాళ్ళకి, ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఏది కట్టినా కూడా ఆయన సొంత ఇంటికి, సొంత భార్య కోసము, సొంత కోడల కోసము, సొంత కొడుకు కోసము కట్టుకున్నట్టు అవుతుందా? బేస్లెస్ ఆరోపణ అంటే రాస్తున్న పత్రికలకు కూడా కొంచెం సిగ్గు ఎగ్గు ఉండాలనేసి ప్రజలే కోరుకుంటున్నారు. సో అందుకే చంద్రబాబు పాలన నచ్చట్లేదు అనేది ఒక కితాబిస్తున్న వైనం కనిపిస్తుంది.